కేతన్, సియా వీళ్ళ ప్రేమ వ్యవహారం మొదలైంది ఒక సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో. వీళ్ళ ప్రేమ విషయాన్ని ఎక్స్ప్లోర్ చేసింది కూడా అక్కడే. వీరిద్దరు కలిసి మాట్లాడుకొని తర్వాత ఒకటయ్యారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ సియాకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా సియా ఎందుకు అంత పెద్ద ప్లాన్ చేసి కేతన్ని ట్రాప్లో ఇరికిచ్చిందంటే, ఆల్రెడీ కేతన్ కోటీశ్వరుడు, తనకి కొన్ని 100 కోట్లు ఉన్నాయి. సో ఆ మనీ పైన ఉన్న ఆశతో సియా కేతన్ని లవ్ ట్రాప్లో ముంచేసిన తర్వాత వాళ్ళిద్దరూ చాలా ఎంజాయ్ చేశారు, చాలా ప్లేసులకు వెళ్ళారు, చాలా దగ్గర తిరిగారు. సో అందులో భాగంగానే మీరు స్టార్టింగ్లో చూసిన ఫుటేజెస్. సో వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు అని సొసైటీని అండ్ పేరెంట్స్ని కూడా అండ్ ఇంక్లూడ్ కేతన్ విశాల్ గారిని కూడా నమ్మించింది. ఎవరు? సియా. సో ఒకానొక ప్లేస్లో ఆల్రెడీ తన పైన అటాక్ చేసింది. అంటే ఇక్కడ సియా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం అండ్ కేతన్ పైన టార్గెట్ అనేది తను ప్లాన్ చేసింది. సో సియా ఫస్ట్ ప్లాన్ ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఏదైతే పూణే ఘాట్లో జరిగిందో సేమ్ అలాగే ఒక ప్లేస్లో తనని తోసేసింది. బై మిస్టేక్ కేతన్ అక్కడ సేఫ్ అయ్యాడు. కింద పడిపోతూ ఉండగా ఒక మొద్దు లాంటిది, లైక్ ఒక స్టిక్ లాంటిది పట్టుకొని తను సేవ్ అయి తనని ప్రశ్నించినప్పుడు, అక్కడ పాము ఉంది, అందుకే నిన్ను అలా తోసేయాల్సి వచ్చింది అని చెప్పేసి హగ్ చేసుకొని, ఎలాగైతే ప్రాణాలతో మళ్ళీ నువ్వు సేఫ్ అయ్యావు అని చెప్పి తనని హగ్ చేసుకొని మళ్ళీ నమ్మించడం మొదలుపెట్టింది. సో ఆ విధంగా నమ్మించడం మొదలుపెట్టిన సియా పైన మన కేతన్కి ఇంత అనుమానం రాకుండా చేసింది. అలా వీళ్ళిద్దరు ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉన్నప్పుడు కేతన్ ఇక వెడ్డింగ్ ప్లానింగ్ అనేది మొదలుపెట్టాడు. సో వాళ్ళిద్దరికి వెడ్డింగ్ ప్లానింగ్ అనేది అంటే లైక్ వెడ్డింగ్ షూటింగ్ ఉంటుంది కదా, ప్రీ వెడ్డింగ్ షూటింగ్. సో వాళ్ళు పెళ్ళి కాకముందే బాగా డబ్బున్న వాళ్ళు అండ్ ఎంతో కొంత డబ్బున్న వాళ్ళు వాళ్ళ తీపి జ్ఞాపకాలని భద్రపరచుకోవడానికి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసుకుంటారు. సో దాంట్లో భాగంగానే వీళ్ళిద్దరు కలిసి ఒక కంట్రీకి ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. కానీ ఇక్కడ ప్లాన్ సి అమలు చేసింది సియా. అదేంటంటే తన పాస్పోర్ట్ అనేది తను దొంగిలించింది. ఎవరిది? కేతన్ పాస్పోర్ట్. సో పాస్పోర్ట్ లేకపోతే అదర్ కంట్రీ వెళ్ళడానికి వీలవ్వదు. ఇన్ కేస్ అదర్ కంట్రీ వెళ్ళినా తను అక్కడ చంపిన తన మీదకే, అంటే సియా మీదకే మరి మేబీ కేసు రిటర్న్ అవుతుంది అనుకుందో ఏంటో తెలియదు. అలాగా తన పాస్పోర్ట్ అనేది మిస్ చేసి పూణే ఘాట్ దగ్గరికి మెల్లగా తన ప్లాన్ ప్రకారం తీసుకుని వచ్చింది. అలాగే తన ప్రియుడితో కూడా, అంటే ఈ ప్లాన్ అంతా కూడా ఆల్రెడీ తన ప్రియుడితో కలిసి డిస్కస్ చేసింది సియా. సో తన ప్రియుడిని కూడా ఆ ఘాట్కి, ఆ టూరిస్ట్ ప్లేస్కి పిలిపించింది. ఎవరు లేని సమయం చూసి సియానే కేతన్ని పైనుంచి కిందకు తోసేసింది. ఒకసారి అంటే తనంతట తను కాపాడుకున్నాడు, మళ్ళీ రెండోసారి కాపాడుకోవడానికి తనేం దేవుడు కాదు కదా, మిస్ అయింది, ప్రాణాలు కోల్పోయాడు. సో చాలా ఆధారాలు ఉన్నాయి, చాలా ఆధారాలు ఉన్నాయి. సో తోసేసిన ఈవిడే, ఈ లేడీ కమల్ హాసన్ సియా పోలీసులకి కాల్ చేసి పోలీసు వాళ్ళు వచ్చారు, అంతా విచారిస్తున్నారు, మొత్తం డేటా అంతా సేకరిస్తున్నారు. కానీ కేతన్ వాళ్ళ నాన్నకి సియా మీద అనుమానం రావడం మొదలైంది. ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ బయటకు వచ్చింది. సో కేతన్ చనిపోయిన బాధలు అందరూ ఉంటే సియాలో కనీసం కన్నీటి చుక్క, ముఖం పైన ఏడుపు కూడా కనిపించట్లేదు. దాంతో కేతన్ వాళ్ళ నాన్నకి అనుమానం ఇచ్చి పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారు. కేసు పెట్టేశాడు. సో అప్పుడు పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు.
మొదలుపెట్టిన తర్వాత ఏదైతే పాస్పోర్ట్ మిస్ అయిందో ఆ పాస్పోర్ట్ సియా దగ్గర దొరికింది. సియానే పక్కకు తీసింది. సియానే అండ్ కేతన్ని పైనుంచి కిందకు తోసి చంపేసింది. సియానే తన బాయ్ ఫ్రెండ్తో కలిసి బ్రతకడానికి అడ్డుగా ఉన్న కేతన్ని తొలగించింది. సో ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ విచారణలో బయటకు వచ్చింది. కానీ ఇక్కడ నమ్మబుద్ధి కానిది ఏంటంటే అసలుకి తను ఇదంతా ఎందుకు చేసింది, ఏం ఆశించి చేసింది. స్టార్టింగ్లో చెప్పాను కదా, కేవలం డబ్బు కోసం మాత్రమే ఇదంతా చేసింది. ఆల్రెడీ వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళే సమయంలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ చేసింది. ఇప్పుడు ఆల్రెడీ సియా తన బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కూడా జైలుకి వెళ్తున్నారు. కానీ వీళ్ళకి ఉపయోగం ఏంటి? ఒక సోషల్ మీడియాలో పరిచయమైన ఒక అమ్మాయి ప్రాణాలు తీసేంతవరకు వెళ్ళింది అంటే ఏంటి? లేదు, ఒక దగ్గర కూర్చొని పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటూ వచ్చే సమాధానాలకి చంపుకుంటూ వెళ్ళడం ఎందుకు? ఇలాంటి వాళ్ళు మారరా? భర్తల్ని చంపి పూడ్చిపెట్టేయడం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తోసేయడం. మరీ దారుణంగా సొసైటీలో కొంతమంది ఆడవాళ్ళు, క్రూరమైన మనసు కలిగిన ఆడవాళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు. చంటి బిడ్డల్లాగా పిల్లల్ని దగ్గరికి తీసుకునే ఆడవాళ్ళు తమ పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. ఇది ఒక అపోహ కల్పనో లేకపోతే కల్పించిన కథో కాదు. ఇప్పుడు ప్రజెంట్ కేతన్ మర్డర్ కేస్ జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ టాపిక్ ఇది. చాలా 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 దారుణాలు జరుగుతున్నాయి. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పోనీ ఆ సియా తన బాయ్ ఫ్రెండ్ ఏమన్నా అనుభవిస్తున్నారా? లేదు. కలికాలంలో ఉన్నాం. ఇప్పుడు పాపం చేస్తే ఈ పాపానికి ఇక్కడే పరిష్కారం, ఇక్కడే అనుభవించాలి, ఇక్కడే చావాలి. సో ఈ టాపిక్ పైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి. అండ్ సియా లాంటి లేడీ కిల్లర్ని ఏం చేయాలి? కేతన్ వాళ్ళ పేరెంట్స్ అయితే సియాని ఉరి తీయాలి, తన బాయ్ ఫ్రెండ్ని కూడా ఉరి తీయాలి అని వాళ్ళు అంటున్నారు. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ అండ్ సోషల్ రిలేటబుల్ వీడియోస్ అండ్ కాంట్రవర్సీ వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే మన సైలెన్స్ ఫైల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది ఈరోజు కేతన్ మర్డర్ కేస్ సైలెన్స్ ఫైల్. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.